నా పేరు జితేందర్ రెడ్డి, మాది పెద్దపల్లి జిల్లా, ములసల గ్రామం. ఆ, ఈ ఈ ఈ ఈ పాలన, కాంగ్రెస్ పాలన మాకైతే ఏం నచ్చలేదు. అదే కేసీఆర్ పాలన మంచి అభివృద్ధి. అలా కేసీఆర్ గారు ఉండంటే గంగా జలం ఎట్లా అంటే గుళ్ళు మునిగే పొజిషన్లో మేము పుష్కరాలకు వస్తే ఈ గుళ్ళు మొత్తం మునిగినాయి. అటువంటి నీళ్లు ఈ రోజు కాలనీ లేదు, కరెంటు కోతలే. ఈ బస్సు ప్రయాణం పెట్టిండు, దానికి ఇబ్బంది, కొట్టుకుడు రాగా మేము పైసలు పెట్టి కూడా మేము నిలబడొచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి కేసీఆర్ మళ్ళా మాకు కావాలని ఇప్పుడు బై ఎలక్షన్లు పెడితే కేసీఆర్, నేను ఇప్పుడు వాటర్ గంగసానానికి పోవాలంటే ఒక కిలోమీటర్న్నర పోయి లోపల పోయి చేసేస్తా. అవి కూడా మురుకులు అన్ని గబ్బు వాసన వస్తాయి. ఆ నీళ్ళు కూడా అవి ఘోరంగా ఉన్నాయి. ఏదో గతి లేని పరిస్థితిలో చేయవలసి వచ్చింది. వాటర్ కెనాల్ కూడా చక్కగా ఇస్తలేరు, మాకు పొలాలు ఎండిపోతున్నాయి. మాకు బాగా ఇబ్బంది అనిపిస్తుంది. ఇక కాబట్టి మళ్ళీ మా కేసీఆర్ గెలిస్తేనే మాకు సంతోషంగా ఉన్నది. గోదావరిలో నీళ్లు లేకపోవడం వలన ప్రజలు చాలా ఆందోళన పడుతున్నారు. ఇది కనబడతలేదా మాకు? ఇక మీకు కనబడతాంది, మాకు కనబడతాంది. కొద్దిగా అంత పెద్దలు మంచిగా సభలో చేస్తే మాకు కూడా గమ్మత్ అనిపిస్తుంది. అచ్చటోళ్ళకి పోయేటోళ్ళకి ఇగో నొప్పులతోటి ఎక్కడికక్కడికి పోయి చేసి రాబడుతుంది. నీళ్లు కరువు అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ దాకా గద్దెల దాకా ఉండే మాకు ఆ తలెడతాడు ఆయన గొప్పడుకుంటా పోతలేడా? ఈ నీళ్ళ కరువు చేసి ఏం చేస్తా, నేర్పడగొడతాను మమ్మల్ని. అప్పుడు ఓటేయి అని తండ్లాడి మాకు ఇప్పుడు పింఛన్ ఎక్కువ ఇస్తానని ఇవ్వకపోయా. ఎప్పుడు నీళ్లు ఉన్నాయా? ఏం జరిగింది? ఉన్నాయి కొన్ని అక్కడికి పోతే సాత కాకుంటున్నోళ్ళు మంచిగా ఇక్కడ లేకుండేనా? ఎప్పుడైనా ఈ దినం వస్తే ఇక్కడనే చేసి ఊరు కాడ గిన్నెడం పై కాడ. ఇప్పుడు రెడీగా దాటిపోవాడికి